హలో అండి. వెల్కమ్ టు నమ్హా డైలీ వ్లాగ్స్. హోప్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ మార్నింగ్ అర్లీగా లేచాను, కొంచెం 4:50 కలా మెలకు వచ్చేసింది. ఇంకా సరే ఊకే టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోతున్నాను. అలా వెళ్తూ కొంచెం రోడ్లు చాలా మార్నింగ్స్ అయితే అంటే మార్నింగ్ అంటే అర్లీ అవర్స్ కాదు, 10కి 11కి అలా మనం చూస్తే రోడ్లంతా హడావిడిగా ఉంటాయి కదా. సో అంత నిర్మానుషంగా ఉన్న రోడ్లను ఒకసారి వీడియో తీయాలనిపించింది, అందుకే తీశాను. అండ్ జిమ్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా అమ్మకి కాఫీ ఇద్దామని చెప్పి కాఫీ చేస్తున్నాను. ఆ అమ్మకైతే కొంచెం మీగడ ఎక్కువ ఉన్న పాలతో కాఫీ ఇష్టం అనమాట, అందుకే పాపం కొలెస్ట్రాల్ కూడా ఉంది అమ్మకి. అండ్ ఇచ్చేసాను. ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అండ్ కొబ్బరి చట్నీ అయితే చేశాను. కొబ్బరి చట్నీ నేను అంత బాగా చేయను అనమాట, నేను అంతో ఇంతో మా అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. ఆవిడ బాగా చేస్తారు కొబ్బరి చట్నీ. అండ్ హడావిడిగా అయితే డే అనేది స్టార్ట్ అయిపోయింది. జిమ్కి వెళ్ళేంత వరకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా వచ్చిన తర్వాత స్కూల్ వాళ్ళకి టిఫిన్స్ ప్యాక్ చేసి పంపించి మళ్ళీ తినిపించడం పెద్ద టాస్క్ మదర్స్కి. హోప్ అందరు మదర్స్కి అర్థమయ్యే ఉంటుంది. నాకు 2 పిల్లలైతే 1 గంటన్నా తీసుకుంటారు తినడానికి లిటరలీ. ఒక్కొక్క ఒక బైట్ ఆఫ్ ఇడ్లీని లిటరలీ ఒక 4-5 మినిట్స్ అయితే బాగా పాటించుకుంటూ తింటారనమాట. నిదానంగా చ్యూ చేసుకోవడానికే సగ జీవితం అయిపోతుంది వాళ్ళకు. అలాగే చ్యూ చేస్తూనే ఉంటారు. అక్కడ ఏమి ఉండదు కానీ పెట్టేసుకొని ఉంటారు అంతే. అట్లా చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను ఒక 1 అవర్ ప్రయర్గానే తినిపించుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాను వాళ్ళతో. వాళ్ళ కోసమే అంత హడావిడిగా అయిపోతుంది ఉంటుంది. అంత రెడీ చేసినా కూడా లాస్ట్ మినిట్లో మాత్రం లేటే మళ్ళీ స్కూల్కి. అంటే లేట్ అంటే ఎగ్జాక్ట్గా లేట్ కాదు, లైక్ 2-3 మినిట్స్ వెళ్తాము, కానీ ప్రేయర్ వరకు అందరూ వెళ్ళి నిలబడ్డాక వెళ్తారు వీళ్ళు. గొప్ప వ్యక్తులు వీళ్ళిద్దరు. అండ్ కొబ్బరి నాకు నాన్న వీక్లీ 2 కొడతారండి టెంకాయ దేవుడికి, కొబ్బరికాయ. సో మాకు ఇంట్లో కొబ్బరికాయకి అయితే కొరుతుండదు. కొట్టిన టెంకాయని తీసుకెళ్ళిపోయి ఈవినింగ్ నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా హీట్ చేసుకుంటే, అట్లా నేను సేపు చేశాను కదా, అలా హీట్ చేసేసుకొని ఊరికల్లా తీయగానే కొబ్బరి అంతా వచ్చేస్తుంది అనమాట. మనం పెద్దగా చాకు పెట్టి గోకేసి ఎంత ఇంకా మేజర్లీ చేతులు కూడా తెగుతూ ఉంటాయి కదా, అంత కష్టం లేకుండా కొబ్బరి కింద హీట్ చేసేసి ఇట్లా పైన లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. అండ్ రెఫ్రిజిరేట్ చేసి ఉంటాం కాబట్టి తడి శాతం ఉన్నా కూడా ఆ హీట్ వల్ల కొంచెం కొబ్బరి టైట్ అవుతుంది అనమాట. సో అలా కొంచెం పప్పులు, అవి పుట్నాలు కొబ్బరి అండ్ పచ్చిమిర్చిని కొంచెం రోస్ట్ చేసేసుకొని అలా గ్రైండ్కి వేసేసుకోవడమే, మిక్సీకి వేసేసుకుంటే అండ్ పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరిలోకి. మోస్ట్ ఆఫ్ ద టైం నేను సాంబారే ప్రిఫర్ చేస్తాను. ఇంకా మీకేమన్నా కొత్తగా ఇడ్లీలోకి చట్నీస్ ఇవన్నీ తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి. ఈవెన్ ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ఇట్. అండ్ పోపు పెట్టేస్తే ఇంకా అయిపోతుంది, పిల్లలకు తినిపించడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సైడ్ బై సైడ్ అమ్మ ఏమో పిల్లలకి స్నానం చేపిస్తుంది. నాకు లక్కీలీ మా మెయిడ్ ఏంటంటే అర్లీ మార్నింగే వచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. ఆవిడ లైక్ 5:10కి అలా వచ్చేస్తుంది. 5:10 నుంచి వచ్చేసి వెళ్ళిపోతుంది అర్లీగా. సో నాకు అందుకే అర్లీగా అయిపోతాయి పనులు. అదొక బెనిఫిటే అని చెప్పాలి నేను. ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది మెయిడ్స్ అసలు అర్లీ అవర్స్లో ఎవరు రారు. అండ్ ఆల్ టాప్ ఆఫ్ దట్ మనం కూడా అంత అర్లీగా లేయడానికి ఏదో ఒక గోల్ ఉంటే తప్ప మనమైనా లేయలేం కదా. ఇంకా మా నాన్న, నేను యాక్చువల్లీ ఇవి రికార్డ్ చేస్తూ వండాలి అనుకున్నాను. ఇంకా మా ఇంట్లో డైలీ పూజలు ఉంటాయి అర్లీ మార్నింగ్ అవర్స్. సో నేను మాటలు చెప్దామని ట్రై చేస్తున్నాను వాయిస్, బట్ మా నాన్న పాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇంకా అందుకే డామినేట్ చేసేస్తున్నారు ఈయన, ఎందుకులే పాపం. అండ్ అది హ్యాబిచువేట్ థింగ్ అనమాట మాకు. ఆ పాటలు వినుకుంటూ శ్లోకాలు, సుప్రభాతాలు, ఇంట్లో మాత్రం ఏది ఉన్నా ఏది లేకపోయినా కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ పూజ అనేది పక్కా అనేది ఉంటుంది మా ఇంట్లో. అండ్ మా నాన్న అదిగోండి లాస్ట్కి ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకొక లిటరలీ 3 అవర్స్ అయినా చేస్తూనే ఉంటారండి అలాగ పూజ.
ఇంకా పిల్లలు టిఫిన్ తినేసారు, ఇంకా స్కూల్కి బయలుదేరిపోయారనమాట. ఇంకా వాళ్ళని వదిలేసేస్తే నా టాస్క్ ఇప్పటితో కంప్లీట్ అవుతుంది, హాఫ్ డే ఫినిష్ అన్నట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.